2030కి విమాన ప్రయాణాలు 30 కోట్లకు 2030కి విమాన ప్రయాణికులు 30 కోట్లకట. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం. మన దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరుగుతుందనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన గురువారం ఘనంగా ప్రారంభమైంది. 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన దేశంలో. ఇంకా లెక్కలు అధికారికంగా తీస్తే కొంత పెరగవచ్చు. 30 కోట్ల కంటే కొంచెం అంతో ఇంత తగ్గి 120 కోట్ల వరకైనా ఉండొచ్చు. కానీ విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఎంత ఇప్పటి వరకు? 15 కోట్లు మాత్రమే. అంటే చూడండి, 15 కోట్ల మంది ప్రజలు కూడా విమానం ఎక్కలేకపోయింది. అంటే ఇంకా 115 కోట్ల మంది ప్రజలు విమానమే తెలియదు వాళ్ళకు. ఇంకా కోట్ల మందికి బస్సు ప్రయాణం తెలియదు, కోట్ల మందికి రైలు ప్రయాణం తెలియదు, కోట్ల మందికి కరెంట్ అంటే ఏంటో తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశాన్ని ఇంకా కొనసాగిస్తున్న కాంగ్రెసు బీజేపీలకు ఇంకొక పార్టీ ఆల్టర్నేట్గా వస్తే దాన్ని తొక్కి పడేయాలని చూస్తారు. 15 కోట్ల మంది విమానాలు ఎక్కిందంటే 130 కోట్ల ప్రజలల్లా పాపం పైకెళ్ళి పోతాంటే చూసి సంతోషించాలి, విమానం పోతుందని సంతోషించాలి అంతే. జీవిత కాలంలో విమానం గలిగే స్థాయి ఉండాలంటే కొన్ని లక్షలు ఉండాలి. ఆఖరికి మిడిల్ క్లాస్ నేల విమానం అనే రైలుని కూడా మోదీ గారి పుణ్యం వల్ల ఆ లోపలికి మన ప్లాట్ఫామ్ లోపలికి పోతే 10 రూపాయల టికెట్ చేసిండు, ఛార్జీలు కూడా పెంచిండు. సామాన్యులకు మిడిల్ క్లాస్ విమానం అంటారు రైలుని, దాన్ని కూడా దూరం చేసి పడేసిండు మోదీ గారు. అదే అచ్చదీన్ సచ్చదీన్ అన్నట్టు అది.